హలో, వెల్కమ్ టు సిగ్నేచర్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ 3 ఏప్రిల్. ఇవాళ హిందూ న్యూస్ పేపర్ నుంచి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ సిలబస్కి రిలవెంట్గా ఉండేటువంటి టాపిక్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాము. ఫస్ట్ టాపిక్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మన దేశంలో ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఈ ఏజెన్సీ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించినటువంటి ముఖ్యమైన ఫంక్షన్స్లో ఒకటి PMLA, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ని ఎగ్జిక్యూట్ చేయడం, యాక్ట్లోని ప్రొవిజన్స్ని ఎగ్జిక్యూట్ చేయడం. మనకి మనీ లాండరింగ్ అండ్ ఇట్స్ ప్రివెన్షన్ అనేది జనరల్ స్టడీస్ పేపర్ 3లో ఒక టాపిక్. సో దీనికి సంబంధించినటువంటి న్యూస్ ఏదైనా కనిపించినప్పుడు కొంచెం కేర్ఫుల్గా చదవడం అనేది అవసరం. ఇక్కడ ఈ న్యూస్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించి తమిళనాడు రిలేటెడ్గా ఒక కేసు సుప్రీంకోర్టులో నడుస్తుంది. సో ఈ కేసు విచారణలో సుప్రీంకోర్టు యొక్క అబ్జర్వేషన్ ఏంటి అంటే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎవరికైనా సమన్స్ ఇష్యూ చేయగలుగుతుంది, ఏ ఇన్ఫర్మేషన్ కోసమైనా సమన్స్ ఇష్యూ చేయగలుగుతుంది అనేది సుప్రీంకోర్టు ఈ కేసు విచారణ సందర్భంగా తెలిపినటువంటి అంశము. PMLA, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లోని ప్రొవిజన్స్ ప్రకారము ఎవరైనా ఎవిడెన్స్గా కానివ్వండి, లేదంటే ప్రొడక్షన్ ఆఫ్ రికార్డ్స్ కోసం కానివ్వండి, వాళ్ళకి సమన్స్ ఇష్యూ చేసేటువంటి పవర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఉంటుంది. అట్లాగే ఎవరికైతే సమన్స్ ఇష్యూ అవుతాయో వాళ్ళు వ్యక్తిగతంగా నేరుగా వాళ్ళు కానీ, లేదంటే ఆథరైజ్డ్ ఏజెంట్స్ కానివ్వండి, ఈడీ ముందు అటెండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని సుప్రీంకోర్టు చట్టంలో ఉన్నటువంటి ప్రొవిజన్స్ని స్ట్రెస్ చేస్తూ చెప్పినటువంటి అంశము. రైట్, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తున్నాము. నెక్స్ట్ టాపిక్ పతంజలి కేస్కి రిలేటెడ్ టాపిక్. పతంజలి పైన ఒక అలిగేషన్ ఏంటి అంటే, పతంజలి తన అడ్వర్టైజ్మెంట్స్లో భాగంగా డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ ఆబ్జెక్షనబుల్ అడ్వర్టైజ్మెంట్స్ యాక్ట్ 1954, ఈ యాక్ట్ని వైలేట్ చేసింది అనేది పతంజలి పైన ఉన్నటువంటి అభియోగం. దీనికి సంబంధించినటువంటి కేసు నడుస్తుంది. సుప్రీంకోర్టు యూనియన్ గవర్నమెంట్ని క్వశ్చన్ చేసింది ఏంటి అంటే, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నప్పుడు, పతంజలి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నప్పుడు ఎందుకు కేంద్ర ప్రభుత్వం కళ్ళు మూసుకుని ఉంది అని ఈ కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసింది. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యాక్ట్ ఇంపార్టెంట్. డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ ఆబ్జెక్షనబుల్ అడ్వర్టైజ్మెంట్స్ యాక్ట్ 1954. మన దేశంలో ఏదైనా మెడిసిన్, అది హ్యూమన్ మెడిసిన్ కావచ్చు, లేదంటే యానిమల్కి సంబంధించినటువంటి మెడిసిన్ కావచ్చు, ఆ మెడిసిన్కి రిలేటెడ్గా అడ్వర్టైజ్మెంట్స్ని రెగ్యులేట్ చేయడానికి ఉన్నటువంటి ఒక యాక్ట్ ఈ డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ ఆబ్జెక్షనబుల్ అడ్వర్టైజ్మెంట్స్ యాక్ట్ 1954. అట్లాగే ఈ యాక్ట్లో ఉన్నటువంటి మరొక అంశం ఏంటి అంటే, ఏదైనా రెమెడీస్లో సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయి అని ప్రచారం చేయడాన్ని ఈ యాక్ట్ ప్రొహిబిట్ చేస్తుంది. రైట్, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తున్నాము. నెక్స్ట్ టాపిక్ అరుణాచల్ ప్రదేశ్ రిలేటెడ్గా. అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకి మరొకసారి చైనాకి సంబంధించినటువంటి నేమ్స్ ఇచ్చింది. మన యూనియన్ గవర్నమెంట్ దీన్ని ఒక సెన్స్లెస్ అటెంప్ట్గా కొట్టిపారేసింది. ఎస్, ఇట్స్ ఏ సెన్స్లెస్ అటెంప్ట్ బై ద చైనీస్ గవర్నమెంట్. రైట్, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తున్నాము. నెక్స్ట్ టాపిక్ ఇండో యుఎస్ రిలేషన్స్కి రిలేటెడ్గా ఉన్నటువంటిది. ఇందులో ఉన్నటువంటి న్యూస్ వెరీ సింపుల్. మన ఫారిన్ సెక్రటరీ యుఎస్ విజిట్ చేస్తున్నారు. యుఎస్కి సంబంధించినటువంటి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఇండియాని విజిట్ చేయబోతున్నారు. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, రీసెంట్ టైమ్స్లో ఇండియా అండ్ యుఎస్ మధ్యన ఇండో యుఎస్ రిలేషన్స్లో సమ్ సార్ట్ ఆఫ్ గ్యాప్ ఏర్పడింది. ఇండియా మన దేశంలో అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసినప్పుడు దానిపైన యుఎస్ కామెంట్ చేయడం, అంటే మన పొలిటికల్ డెవలప్మెంట్స్ పైన యుఎస్ జోక్యానికి ప్రయత్నించడం. అట్లాగే గురుపత్వంత్ సింగ్ అనేటువంటి ఖలిస్తానీ మూవ్మెంట్ యాక్టివిస్ట్ హత్యకి ఇండియన్ గవర్నమెంట్లో ఉన్నటువంటి అఫీషియల్స్ కొంతమందితో కలిపి ఒక కుట్ర జరిగింది అనే దానికి సంబంధించి అలిగేషన్స్ చేయడం, ఇట్లాంటి అంశాల కారణంగా రెండు దేశాల మధ్యన రిలేషన్స్లో
కొంచెం గ్యాప్ ఏర్పడిందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఈ మీటింగ్ అనేది కొంచెం ఇంపార్టెన్స్ని కలిగింది, రైట్. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తున్నాము. నెక్స్ట్ టాపిక్ ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఆర్టికల్. జనరల్గా ఈ కామర్స్ సైట్స్లో కొన్ని రకాల డ్రింక్స్ని, హెల్త్ డ్రింక్స్ అని, ఎనర్జీ డ్రింక్స్ అని ఈ కామర్స్ సైట్స్ ప్రమోట్ చేస్తూ సేల్ చేస్తాయి. అయితే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ కామర్స్ సైట్స్కి ఇచ్చినటువంటి ఒక డైరెక్షన్ ఏంటి అంటే, మనకి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ 2006లో అలా హెల్త్ డ్రింక్స్ అనేటువంటి ఆ క్లాసిఫికేషన్ ఏమీ లేదు. లేనటువంటి క్లాసిఫికేషన్ పేరుతో అలా మీరు ప్రోడక్ట్స్ని సేల్ చేయకూడదు. ప్రాపర్ క్లాసిఫికేషన్ ఉండాలి ఈ ఫుడ్ ప్రోడక్ట్స్కి సంబంధించి ఈ కామర్స్ సైట్స్లో అని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆ ఈ కామర్స్ సంస్థలకి తెలిపిందనమాట. మనకి ఫుడ్ ప్రాసెసింగ్ ఇట్లాంటి అంశాల్ని మనము GS3లో భాగంగా చదవాల్సి ఉంటుంది, రైట్. నెక్స్ట్ టాపిక్ ఆ రిఫార్మ్ విండో టైటిల్తో వచ్చినటువంటి ఎడిటోరియల్, ఇంపార్టెంట్ వన్. మనకి 2023-24 ఫినాన్షియల్ ఇయర్లో ట్యాక్స్ రెవెన్యూ అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ రెండింటి రెవెన్యూ పెరిగింది. సో GST రెవెన్యూ భారీ స్థాయిలో పెరిగింది. దీన్ని బేస్ చేసుకొని ఇందులో మెన్షన్ చేసినటువంటి అంశం ఏంటి అంటే, గవర్నమెంట్స్కి ఇప్పుడు ట్యాక్స్ రిఫార్మ్స్కి అవసరమైనటువంటి కాన్ఫిడెన్స్ కలుగుతుంది. కొన్ని అంశాల్లో రిఫార్మ్స్ అవసరమై ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ GSTకి సంబంధించి మల్టిపుల్ రేట్స్ ఉన్నాయి, వాటిలో రేషనలైజేషన్ అవసరము. కొన్ని ఎసెన్షియల్ ప్రోడక్ట్స్ లైక్ సిమెంట్ లాంటి వాటిపైన ఎక్కువగా GST ఉంది, వాటిని తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. దీంతోపాటు పెట్రోలియం ఇంకా GST పరిధిలో లేదు, ఎలక్ట్రిసిటీ ఇంకా GST పరిధిలో లేదు, వాటికి కూడా GSTని ఎక్స్పాండ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఇట్లాంటి రిఫార్మ్స్ తీసుకురావాల్సి ఉంది అనే అంశాన్ని మెన్షన్ చేస్తూ రాసినటువంటి ఎడిటోరియల్ ఇది. ఇవాళ హిందూ న్యూస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ డే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.